guys. శ్రీరామ్ రన్అట్ మాత్రం ఈ రోజు హైలైట్. శ్రీరామ్ రన్అట్. Sriram run out also that Mandan guy, na? Mandan. Mandan. He thrown from the side only. Corner, That was ultimate. 90 degrees angle he hit. Sriram's unexpected. He rotated and thrown immediately. Yeah, that's true. There is no timing only. He thought he will not hit. That's why he did not run only. That's why he was unlucky. Last time also he got out similar way. See, last time who played, we took them very quickly. Correct. Other guys we played today. Today, Who was giving company, right? No. Last time. The guy who hit 50, you're not speaking about other guys. Vaagam lete mein. He was standing there and playing, right? That is the same way today also played. Koi tindra pa. No. No, Oh, ito po. see, my Endi? Never catch him. తెలియదు ఎంత అవుతుందో. పేపర్ కట్టుకోండి అబ్బా ఇంకా. శ్రీరామ్ నెక్స్ట్ ఎవరో కట్టుకోండి నువ్వు. చేసుకో అయితే వెయిట్ చేస్తాను. take the rest. Get the energy. నీకు నేను ఒక మ్యాచ్ కదా ఇవ్వాల్సింది. చూసి చెప్తా. మంచిగా ఇంకా కావాలంటే ఇది కూడా పైన తీపిచ్చేసి అప్పుడు బురదలో ఆడి ఇదంతా 150 అది 200 లాగా అవుతుంది. అది మంచిది. ఇది కవర్ 200 టోయిగాడు ఒక 500 కదా. టోయిగాడు 300 ఆ టైప్ ఒక ప్లే కొడతా అన్ని అది నాకా ఒకటేనా? సరేలే. నేను డిఫెన్స్ అంటే తెచ్చి తీసుకుంటాను. నువ్వు పవర్ ప్లేలో వెళ్ళినప్పుడు డిఫెన్స్ కోసం చూడకూడదు. ఫస్ట్ 9-10 బాల్ ఆడినాక బాల్ పిక్ చేయాలి. నువ్వు బాల్ కనెక్ట్ చేయకుండా బాల్ ఊరికే ఫస్ట్ బాల్ ట్రై చేస్తాను. బాల్ పిక్ చేయాలా. ఫస్ట్ బాల్ పిక్ చేస్తే కదా తిన్నా. 2 మ్యాచ్లు లెగలేవు. ఒకటే రావాలా, ఒకటే ఆడాలి. రోజుకి ఒకటే బరువు. అసలు ఈ రోజు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం తెలుసా. ఏం లేదబ్బా, సండే ఒకరోజు ఆడుకుంటే చాలు. సాటర్డే అవసరం లేదు. రామ్ సాటర్డే సాటర్డే ఆడాల్సిందే, సండే వద్దు. సాటర్డే ఆడినామనుకో, ఇప్పుడు సాటర్డే నువ్వు బయటికి తీసుకుపోయినా ఫ్యామిలీ తీసుకుపోయినా మనం ఏం చేయలేము, తినలేము, పాడులే. సండే అనుకో ఇంటికాడ ఫ్యామిలీ సండే ఆడితే ఎట్టుంది తెలుసా. మండే ట్యూస్డే నొప్పులు మామూలు. Subbu, Raghu phone kar do na. ఏమైనా రాలే? మెసేజ్ కాదు నాకు కూడా. బ్లాక్ వేణు ఇస్ దేర్. నాకు అట్నే బ్లాక్ ఏం ఫోన్ పే ఇష్యూ ఏమో నాదే. మామూలుగా ఫోన్ పే నాకు శనివారం ప్రాబ్లం అవుతుంది. వేరే వాళ్ళకి అందరూ చూపిస్తాను. ప్రాబ్లం అయినా హాఫ్ అన్ అవరే కదా పోయి వస్తాను కదా. ఇప్పుడు కూడా ఏ ఆదివారం కూడా పోతానే వస్తాడు. ఏది నీకు ప్రాబ్లం కానీ నీ కాంటాక్ట్కే ఆదివారం ఆఫ్టర్నూన్ అయితే ఓకే. చూద్దాం. నెక్స్ట్ వీక్ నుంచి అర్జున్ రానన్నాడు. ఇంకా అవసరం లేదు. ఏంటికి అబ్బాయి ఏం తెలుసా, ఏందాక మ్యాచ్ బాల్ దగ్గరికి వచ్చా అంటే వంగడం లే, బ్యాకప్ కు పరిగెత్తడం లే. ఏమంటే నాకు నొప్పులు అంటే నేను ఆడికి చెప్పిన నాకు ఫీల్డర్ ఉన్నాడు పోయి కూర్చోపో అంటే అట్లా బయటికి పోడు. నేను 2 ఓవర్లు ఉంటా, 3 ఓవర్లు ఉంటా. అసలు విసుకొస్తుంది మనకి. లాస్ట్ లో 4 ఓవర్లకు 32 కావాలా. నేను మంతన్కి ఇచ్చా అంటే మంతన్ కొద్ది శేఖర్కి ఇయ్యనంటే లక్ష్య ఇచ్చి శేఖర్కి ఇచ్చిన తర్వాత మళ్ళా వచ్చి మంతన్కి ఇచ్చినాము. మంతన్ ఓవర్లో 12 ఎన్నో పోయినాయి, శేఖర్ ఓవర్లో 12 పోయినాయి. అడిగి సరిపోయినాయి 22-24 పోయినాయి. ఇంకా కావాల్సింది 12 వాళ్ళకి 11 కావాల్సింది. గూగుల్ పే ఉంది అప్పుడు
నేను పోయి వేసిన ఏడు డీప్ లో ఉండమంటే ఉన్నాడు. ఇంకా నాకు చిరాకు వచ్చి పెట్టలే. డీప్ లో పెట్టక ఒకటి 4 పోయింది. లేకపోతే నేను వేసినప్పుడు లాస్ట్ ఓవర్ 3 కావాల్సి ఉంటే వీనికి ఇచ్చండి లక్ష్మణ్ గారు స్పేస్ మంతనే అసలు అని మంతనికి తెలియదు. నేను చెప్పినట్టు ప్లాన్ ఉన్నా ఉన్నావు. నేను స్క్వేర్ లెగ్ లో ఉండుకో బాల్ వస్తుంది అంటే ఇక్కడే కావాలని తర్వాత బాల్ బౌండరీ పోయింది. ఇక్కడికి రాడు అనవసరంగా టటోడికి నువ్వు అసలు కెప్టెన్సీ కూడా ఒకవేళ నీ మ్యాచ్ ఆడితే కూడా నేను కూడా చేయను అవసరం. నేను కూడా సైలెంట్ గా ఉంటా. వాళ్ళు మ్యాచ్ గెలిచడానికి అసలు ఆలోచించలేదు నేను. అరే ఇన్ని రోజులు మ్యాచ్ ఓడిపోతాను, ఈ రోజు గెలిచడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్తా అంటే రిసీవ్డ్ 1 రూపీ ఫ్రమ్ మల్లేశ్వరు. అది వద్దులే ఆ బ్యాంక్ వద్దులేరా దాన్ని కొట్టాకు. వాడు ఎన్ని కొట్టింది 44 కొట్టిండు. నువ్వు ట్రై చేయాలి అసలు ట్రై చేయండి. నేనేం లాంగ్ లో ఉండనా ముందుండే డైరెక్ట్ లైన్ మీద కొట్టదని ఉంటాడా. ట్రై చేయలేదు అప్పుడు బౌలర్ చెప్పుకోవాలి. బౌలర్ చెప్పింటే నన్ను లైన్ మీద ఉండండి దగ్గర కొంచెం అటు ఇటు ఆడతా 2 అడుగులు. అది కాదు 6 పోయింది చూడు. అంత ముందు వాళ్ళు 6 పోయింది వదిలే. ముందు పక్కన ఉండవు ఎంత వాళ్ళు నీకు ముందు పక్క వచ్చింది ఆ బాల్ 6 పోయింది వదిలే. మెసేజ్ నువ్వు లేదు అదే పట్టి లైన్ మీద అది వెనకాల ఉంటే ఓకే గానీ ముందు పోయి వెనక పట్టలేడు. అది ఒకటి. శేఖర్ కన్నా ఆడికి వచ్చిండు. అది ఎందుకు వచ్చాడు ఆయన ఆవల కూడా శేఖర్ ఆవల 4 పోగొట్టిండు. రజనీష్ ఫోన్ పేలో వచ్చింది. రజనీష్ గారు మరీ దారుణం. లాస్ట్ లో చెప్తానే ఉండా కాళ్ళు ఇట్లా పెట్టుకోరా అని ఏందో ఊరికే బాల్ పోగొట్టాడు. ఆ ధర్మ కూడా పరిగెత్తి నింటే బౌండరీ ఆపేది. ధర్మ పోయింది లేనుకొని వదిలేసినాడు. అవునవును అది రోల్ అవ్వట్లే అంత ఈజీగా గ్రాస్ లో పరిగెత్తాలా. మనం ఎఫర్ట్ పెట్టట్లే లైట్ తీసుకుంటాం. లక్ష్మణ్ కూడా బాగా వరుగుతాడు ఆఫ్ లో. పేటిఎం ఉండలే ఇంతకుముందు నీకు పేటిఎం లేమో కదా. నాకు వెయ్యరా వాడు ఎట్టా నాకు మ్యాచ్ తీయాలా. బ్యాట్ అమ్మేసాం వెనక. బ్యాట్ అంటే బ్యాట్ అమ్మేసాం. బ్యాట్ అమ్మే కావాలేమో చెప్పు నాది అమ్ముతా. నాకా ఎవరికైనా దీంట్లో ₹1 కొడతా చూడు. అది ఎంత ఉందో మళ్ళీ అనవసరంగా ఈ మొత్తం పెట్టుకుని నేను తలకాయ దీంట్లో అకౌంట్ సర్లే శ్రీరామండి కేస్తాను. దాంట్లో పడి ఉంటుంది. అన్న నాకేంటి కొడతాడు కొట్టడు వేయాలి. మ్యాచ్ ఫీజులు ఇయ్యద్దోడు. మ్యాచ్ ఫీజులు చెల్లేసుకొని ఈ బ్యాట్ చేయమను. నాకు అవసరం లే. నీకు మెసేజ్లు వచ్చినాయి చూడ. ఫోన్ పేలో చూడు. నేను ఫోన్ పేలో కొట్టిన చూడు. రాలేదు ₹1 కొట్టు మెసేజ్ కాబట్టి అది రాలే. వచ్చే ఏ నెంబర్కి పెడతాడు అదే 7406804345. అనవసరంగా ఎక్స్ట్రా చేస్తాను. వైడ్ లేచిన బాల్ నీకు డ్యామేజ్ తెలుసా. ఫస్ట్ సెకండ్ ఓవర్ లో కూడా నీకు 2 బౌండరీలు కానీ బాల్ అయ్యే ప్రాబ్లం. అబ్జర్వ్ చేస్తున్నాను కదా. నోబులు చూడు ఏ నెంబర్ ఉంది. ఎప్పుడో ఒకసారి పడతాయి. ఎట్లాంటి బౌలర్కైనా పడతాయి. కానీ నువ్వు ఓవర్లో 1-2 వేసుకుంటానే ఉన్నావు. అవి కంట్రోల్ చేయి. మంచి బౌలింగ్ ఉంది. నేను నెక్స్ట్ లో అటేజ్ బౌలింగ్. సుబ్బు కొట్టరా కొడతాడు. అన్న పట్టుకుంటారులే. చూడరా సుబ్బు కూడా పట్టుకుంటాడు. మ్యాచ్ ఫీజు ఇవ్వాలని వద్దులేరే. నీది ఆ బ్యాంకే సార్. ఇది కూడా ఇందాక ₹1 కొట్టిన బ్యాంకే. వాట్సాప్ కూడా ఆ బ్యాంక్ పట్టుకోలే అసలే అంటే ఆ బ్యాంక్ వద్దులే. ఆ బ్యాంక్ మైనస్ ఏంటి మైనస్లు కూడా ఉంటాయా అన్నీ లేట. ఎట్లా పడతాయి ఏమే లోన్ ఏమన్నా కట్టలేదా క్రెడిట్స్ పోతాయిగా పోతాను నేను పోతే ఏం చేయమంటాం మరి ఏదన్నా మళ్ళీ అర్జెంట్ అవసరాలకి లోన్లు కానీ ఏమన్నా రావుగా సెటిల్మెంట్కి పోయినా ఎంత
ఎంత ఒక 5 దాకా కట్టింది అలా చూడు అలా వచ్చింది 1000 కొట్టాను మొత్తం కట్టాల్సినది ఎంత ఎవరికి కొట్టినా సుబాటికి 14 ఏళ్ళ సుబ్బుకి కొట్టినావా ఒరే ఎల్లా 14 ఏళ్ళు ఎక్కువ పెట్టవా 5 కట్టా 4 బ్యాటింగ్ 4-5 EMI కట్టా నాకేసినావా ఎంత వేసినావు వంకే నీకు ఇవ్వాలా ఏమేమైతుంది ఏమైతే అయ్యాయి మిగిలితే సంవత్సరం ఇదొకటి అదొకటి కన్ఫామ్ అయితే ఎందుకంటే ఇది అప్పుడు బుడదలో ఆడి వర్షంలో గలీజ్ కొత్తపేట అయినా అందుకే అది కానొచ్చి ఏం కాదు రా అది ఓపెన్ అయిపోద్ది ఏదో ఒక రోజు ఓపెన్ అయినాక వేయించుకుంటుంది బాగుంటుంది తీసి కొత్త వేపిద్దాం గలీజ్ ఉంది అది. ఇది 300 అది 200 500 ఏంది? 500 అందరూ అది పోతాడని కష్టం మ్యాచ్ బ్యాటింగ్ వికెట్లు పోయినాయి డబల్ ఏంది బ్యాట్ 16,000 రా బ్యాట్ 16,000 అయితే 5,000 ఇస్తాడు వాడుకో నువ్వు కూడా నాకేం చేసుకో ఇయ్యో 2 పెట్టుకోండి అదే అదే 15,000 నమ్మకం మళ్ళీ ఏమన్నా వచ్చే ఎప్పుడో మళ్ళీ నాచురా అది మళ్ళీ చూద్దు కాదు నిన్న నాచూర్ అంటారు చూడు నీకు మెసేజ్ పెట్టాడు నాచూర్ అంటారు చూడు అంతా నువ్వంటే వంగ ఆయన చూడు ఇప్పుడు ఎవరు తీసి పిల్లలు ఏమి ఏడుతుండేవారు బయటికి పోద్దేమో అనుకున్నా బాగానే వేస్తాడు వాడు నోటే నోడు కదా ఇంకోటి వేస్తాడు మంచి వీడియో వాడు రెండో ఓవర్ వేసిండే వాడు ప్లే చేస్తాడు మీరు వచ్చిన బిర్యానీ ఆడ వానికి సుప్పు కొట్టింది అవుతుంది ఈ షెడ్ అవుతుంది ఆడ వాడే తెచ్చింది రజనీషే హాయిలు హల్లోలు బాగానే ఉండేది వాడు ఆడ తినేది మరి వాడు తింటానంటే ఆడ బిర్యానీ తెమ్మాడు అంటే తెచ్చింది వాడు 2 తెమ్మండి వాడికి డబ్బులే కదా తినరాలేదా వాడు తినొచ్చాడు నేను అప్పుడే చెప్పింటే సరిపోయి పోతే అంబూర్ బిర్యానీ అంబూర్ బిర్యానీ కదా తినేది తినలేదు అప్పుడే తినేది జొన్న బిర్యానీ బాగుండేది బిర్యానీ అది బాగాలే అప్పుడే చెప్పింటే సరిపోన్నారు కదా మీకు ఇవన్నీ ఏమైనా తినొచ్చింది కాబట్టి మరి వస్తుంటే రఘు ఉన్నాడు వేరు సాధించింది ఎనర్జీ లేదు ఇక లాభం లేదు ఒక నెల లిమిట్ పెట్టి జిమ్ కొట్టాలి. అదే మెయిన్ ప్రాబ్లం. అప్పుడు ఏంటంటే నేను అదే చేస్తాను. నీ ఏజ్ ఇంత 28 రన్నింగ్. నువ్వే అంటే నేనేమన్నా ఎవరైనా అన్నా అది మామూలు చెద్దులు కూడా సరిగా తిన్నాను. చెద్దులు 43, 42 ఇప్పుడు సరే పొద్దున్న నుంచి ఏదో ఒకటి అది తిన్నావు. నేనేం తిన్నారు నాకు బనానా లాగా పాకట్లో బనానా పద్ద నుండి ఏం లోడు తిండే పూరీలు 2 పూరీలు అది చేయంత వేసినాడు పూరీలు పొద్దున వరకే తినలే మేము అట్టే వచ్చేసినాం. నువ్వు మెసేజ్ పెడతానే ఎవరు లేరు అపోనెంట్ వెయిటింగ్ అని నేను వచ్చిన లేకుంటే కొంచెం వెయిట్ చేయడానికి కొంచెం 16 రోజులు బాగుంది. అది మ్యాట్ అది కాదు బాగా కింద అడవి నేర్చుకోవాలి ఫస్ట్ ఇక్కడ గాల్లో కాకుండా లేదు ఆపుకోలేదు చెప్పి ఊరు కొట్టేస్తుంది. బ్యాక్ పెయిన్ ఎక్కువ కొత్త బ్యాట్ తీసుకుపోతానా రాదని ఇది ఆర్డర్ పెట్టినా. ట్యాప్ చేసినావు అప్పుడే అవునా మామూలు అవును నాకు కంఫర్టబుల్ జీన్స్ బ్యాగ్ చాలా యూజ్ ఎక్కువ. చాలా టైం ఎక్కువ టైం గ్రీన్ బ్యాగే వద్దు అసలు చలిగాలకే వద్దు బీన్ బ్యాగ్ వేస్ట్ అసలు టేబుల్ మూలకు వేసుకోవాలి బీన్ బ్యాగ్ మా ఇంట్లో పెట్టుకొని ఊరక స్పేస్ అంతా వేస్ట్ ఇట్లా ఇట్లా కాదు కూర్చునేది ఇట్లా కూర్చొని కంటిన్యూస్ ఆడాలి ఓడిపోతే కొంచెం గంటకు 5 నిమిషాలు బ్రేక్ తీసుకో అటు పోయి తిరిగిరా ఎవరు లవర్ ఖాళీ
He has not tapped. Not tapped, but wood is also not that good. That is, wood is not that good. So that shot has been gone to 4 at least. It's getting connection, but it's baseball అది very strong China bat. China bat. ఈ బాల్ కి లేడు అంత చెక్కేది వాడు చెక్కలో ఎక్కడో లేదు బలం చైనా బ్యాట్ చెక్కలో చైనా బ్యాట్ అంట షించాన్ సుబ్బారెడ్డి కొత్త బ్యాట్ ట్యాప్ చేయలేదేమో నాగాడు కొత్త బ్యాట్ తాలేవాడు ఇటు తెచ్చిందా వాడు బ్యాట్ ఒకటి తెచ్చిందా నాగా బ్యాట్స్ బాగానేనా అది ఏముందిరా అందరితో వంద చేస్తే 61 ఇచ్చింది 30కి బ్యాట్ మొత్తం 100 చేసిన 230 చేసినాడని కంప్లీట్ కిట్ 12,000 కిట్ బ్యాగ్ అన్ని ఇచ్చిండు ఎవరితో కాలేజీలో చెప్పాడంట సుబ్బు వాళ్ళు ఒకే రోజు కొట్టారంట అదే ఏముంది ఏం జనాలు ఇప్పుడు అడిగితే ఆఫర్ లేదు ఆఫర్ దేవో నేను కూడా ఎంతమంది ఇస్తారు వాళ్ళు కొత్తగా నాకే చెప్పిర్రు ఎప్పుడు నాకు చెప్పి కూడా చాలా రోజుల కింద చెప్పిండు మళ్ళీ ఏం చేస్తాను నువ్వు నేను అప్పుడు ఎవరికి చెప్పాలా అని ఆలోచించే మైండ్ మర్చిపోయినా నాకు చెప్పిర్రు రామసుబ్బారెడ్డి చెప్పిందంటే మా వాడు మొత్తం అందరినీ అదేంట్లో ఉంటారా నువ్వు పోయేది బూత్ గ్రౌండ్ ఆడ మొత్తం అందరికి ఏం గ్రౌండ్ బూతులు జరుగుతాయి బూత్ గ్రౌండ్ ఇంతుంటది గ్రౌండ్ లేదులేరా సగము ఇట్లా ఉంటాను ఇట్లా సగము ఆ పక్క అంత లేదు అది మామూలు వాకింగ్ కమ్యూనిటీ లాగా లేఅవుట్లో అట్లా గ్రౌండ్ గ్రౌండ్ పెద్దదంటే ఆడుందిరా జయనగర్ 5th మెయిన్ అమ్మ ఎంత జంపు ఉందని తెలిసి గ్రౌండ్ తెలంగాణ కాదు జయనగర్ 5th మెయిన్ ఇది 5th మెయిన్ 8th మెయిన్ మామూలు సాఫ్ట్ టెన్నిస్ ఆడేది నాట్ బెట్ మ్యాచ్ అని చెప్పి పిలిచేవాడు సాఫ్ట్ టెన్నిస్ అప్పుడు ఇంకా ఫస్ట్ టైం అది సాఫ్ట్ టెన్నిస్ ఆడతాం మనము సక్సెస్ 10 ఓవర్లకు 70 ఆలు కొడితే అలా 8 ఓవర్లు అంటే అది కొంచెం దగ్గర కాబట్టి పోయే ఛాన్స్ ఉంది బాగానే బాల్ తగిలితే సౌండ్ అయినా ఈ గ్యాప్ లో ముందర ఉన్నాడు ఇంకా 4 వల్ల ఆఫ్ సైడ్ అసలుకి మొన్న 3 వికెట్లు ఏమన్నా చేస్తాను వాడికి 3 వికెట్లు ఇంకో లాస్ట్లో వచ్చినాడు బ్యాటింగ్కి సునీల్ అతనికి పాయింట్లో అనురాగురా సుబ్బారెడ్డి The following week.
मेरे బ్యాటింగ్ ఆడకూడదు 12 బ్యాట్ మ్యాన్ 12 బ్యాట్ మ్యాన్ वेनु इज एंग्री हां तो बॉलिंग नहीं मिला ना एक बार बॉलिंग मांग रहा था Obviously you do like that. At least throw your wicket also doesn't matter. Go play it. నేను కుదిరితే ఆడే డెక్ ఎక్కువైంది డెక్ లెగ్ పెయిన్ ఎక్కువ అయిపోయింది ఏం కాదు నేను ఇక్కడ పడుకుందిరా లాస్ట్ లో లేపుతా నేను నా వల్ల ఎవరైనా ఆడుకోండి what first time I'm hearing like you know Yeah, someone saying no bad morning we went to HR round and we 10 rounds. So today is tired, very tired. One match is okay for me. Two match morning I done jogging and now it is. Okay, चलो guys. అట్లా డోమర్ అంతా కన్నులో పోతుండే అది పనుకనగానే వదలట్లే చాలా రోజులే కదా రాక గ్రౌండ్కి అందులో వచ్చినా కంటిన్యూగా ఆడుతున్నాం రాత్రి 4:30 உங்களுக்கு வெயிட் லாஸ் தானே என்னோட சேம் தான் கரெக்ட் 1050 இப்போ இவங்ககிட்ட இப்போ நம்ம வாங்க போறேன் நான் இன்னைக்கு ரஜினிஷ்க்கு அப்படியே நான் உங்ககிட்ட ఫ్యామిలీ వాళ్ళతో ఉంటావు సపరేట్ ఉంటావు నాకు ఫ్యామిలీనే సుబ్బు అవుట్ కాడని ఇంజూరీ చేస్తున్నారు ఏమైంది సుబ్బు అవుతా रघु का बात शादी का बात है शादी అయిపోయినాక లక్ష్మణ్ నువ్వు తర్వాత వేణు లక్ష్మణ్ నాకు టైం చేస్తాను లక్ష్మణ్ ఇక్కడ ముందు వదలా వాడు నాకు టైం ఏమైంది నీకు బ్యాట్ చేసి సరే సరే not attended ball, you know. రేపు నుంచి స్టార్ట్ చేస్తాం మరి బాగా తీసుకొని అట్టనే కాదు మా దీనికని కాదు అనుకుంటానే ఊరికే రూమ్లో ఉంటే బాడీ శ్రీరామ్ చెప్పు 2 నిమిషాలు ఇంటికి వచ్చాను అక్కడ ఆడదాను ప్యాంట్ కట్టుకునేంత వరకు ఉండవు సర్లే మరి బాయ్ బాయ్ ఏమైంది